టిఫిన్ చేసి వెళ్దు ఆగు. చూసి నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఈరోజు రిజల్ట్స్ కదరా. ఎలాగో తన్నదే కదే. పోరా. ఇడ్లీ ఉప్మా. కరోనా వ్యాక్సిన్ కోతులపై ప్రయోగం. ఎరా నువ్వు వెళ్ళొచ్చుగా, కనీసం ఎలాగైనా పేపర్లో పడతావు. మీరే వెళ్ళొచ్చుగా, పొద్దుస్తమానం వీణే అంటారేంటి? నాన్న నీకోసం ఫ్రెంచి రోస్ట్ చేసా. అది ఫ్రెంచి రోస్ట్ కాదే, ఫ్రెంచ్ టోస్ట్. అదే. అయినా ఏం ఉద్ధరించాడని? రాత్రంతా పని చేసుకుంటూనే ఉన్నాడండి. ఓహో, ఆటలాడడానికి కూడా పని అంటారా? నానా నేను గేమర్ని కాదు, గేమ్ డిజైనర్ని. రేయ్, రేపు ఎప్పుడైనా మన చరిత్ర చెప్తే ఆ అన్నట్టు ఉండాలి. నిన్న నా కొడుకుని కూడా చెప్పుకోలేకపోతున్నాను. అయితే ఓ పని చేయండి, చుట్టాల భయం చెప్పండి. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయ్యిండేది. చదువుతాళ్లే నాన్న. జ్యూస్ తాగు నాన్న. ప్రతిదానికి వీడిని సపోర్ట్ చేస్తావు. నువ్వు ఇలా వెనకేసు రాబట్టే వీడు ఇలా అడ్డగాడిదలా తయారయ్యాడు. వీడి ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు. వెధవని వెధవ. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లడని చూడకుండా కరెక్ట్గా అన్నం దగ్గర తిడతారు. నాకేం అక్కర్లేదు, కష్టపడి చేశాను, మీరే తినండి. తిను, నువ్వు కూడా బాగా తిను. ఏం చూసుకున్నా అంత పొగరు? ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కొంచెంతో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. నువ్వే మమ్మల్ని వదిలించకండి. నీ వంట చీవు నెత్తలేదురా. అయినా కొడుకుని తిట్టిన అన్ని సినిమాల్లో చివరికి నాన్నే పులిహార అయ్యేది. ఏంట్రా గర్ల్ ఫ్రెండా? తోలు తీస్తా, ఇలాంటివి మన ఇంట వంటలేవు. నా గేమ్ వైరల్ అవుతుంది, 1 మిలియన్ డౌన్లోడ్స్ కొట్టబోతుంది. మా నాయనే ఏది? ఇదిగో పక్కింటి ఆవిడ చాట్ లో బియ్యం విసిరితో వచ్చే 4 మిలియన్ వ్యూస్. అవి వ్యూస్, ఇవి డౌన్లోడ్స్ నానా. డు యు ఈవెన్ రియలైజ్ హౌ బిగ్ దిస్ ఇస్? అయినా పక్కింటి ఆవిడ వీడియో సంగతి మీకెందుకండి? మీరు చూస్తూ ఉండండి, రేపు ఇదే పేపర్లో హెడ్లైన్స్ లో రాబోతున్నా. ఏంటి నువ్వు ఆడే ఆటలకే? ఐఎమ్ నాట్ ఎ గేమర్, ఐఎమ్ ఎ గేమ్ డిజైనర్. నా దృష్టిలో ఎదవకి ఎదవన్నరకి పెద్ద తేడా ఏం లేదురా, ఒక్కరు ఎక్కువ అంతే. అది సరే గానీ పక్కింటి ఆవిడ వీడియో సంగతి ఏంటి? పక్కింటి ఆవిడ చాట్ లో టిక్ టాక్ పట్టుకుని నా సక్సెస్ నాకంటే ముందు మీడియాకి తెలిసినట్టుంది. ఏంటి అన్ని లోకల్ ఛానల్సేనా? నేషనల్ మీడియా రాలేదా? ప్రీతి అంటే మీరా? పక్కా జరగవా. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఐఐటిలో టాపర్ అయిన మొట్టమొదటి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించావు. కంగ్రాట్స్ అమ్మా. ఓ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మన చరిత్ర చెప్తే ఆ నెలా ఉండాలి. నా కూతురు కూడా అదే నేర్పించాను. మీ అబ్బాయి ఏం చేస్తుంటారు సార్? చచ్చా, వాడు నా అబ్బాయి కాదు, చుట్టాల అబ్బాయి.